ఇంకా పంపమను అని అంటున్నాడంటే ఆ కొద్దివారు ఎవరంటే నమ్మకమైన వారు. ఇంకా ఎవరు కావాలంటే నమ్మకమైన వారు కావాలి. మరి ఇప్పుడున్నవారు ఎవరంటే నమ్మకం లేనోళ్ళు. అర్థమవుతుందా? నమ్మకంగా సువార్త ప్రకటించనుళ్ళు, నమ్మకంగా సువార్త ప్రకటించే వారిని పంపనోళ్ళు, వాళ్ళు వెళ్తుంటే ఆటంకపరిచేవాళ్ళు, వాళ్ళు ప్రకటిస్తుంటే అభ్యంతరపరిచేవాళ్ళు ఎవరంటే వీళ్ళు దేవుడికి అపనమ్మకం కలిగిన వాళ్ళు. నమ్మకమైన కావాలి. మరి ఏళ్ళ ప్రభు అంటే వీళ్ళు నమ్మకమైన కాదు. అందుకే వారు కడుపే వారి దేవుడు. మొదట బాగుంటుంది, వారి స్థితి చాలా బాగుంటుంది, వారి పునాది బాగుంటుంది. కానీ చివరికి వచ్చేప్పటికి అది ఏమైపోతుందో చెప్పనా? అరే రాను 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 తేమ అలెగ్జాందరు పౌలుని విడిచిపెట్టి ఎలాగైతే ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయారో అలాగే వెళ్ళిపోయి చాలా మంది ఉన్నారు.